అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెంపుల్స్ ఆఫ్ ఇండియా ఏపీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో భాగంగా మనం ఈరోజు శ్రీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం గురించి తెలుసుకుందాము. తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము తిరుపతి పట్టణం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో మరియు మదనపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో, వాయల్పాడుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రధాన దైవము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా అవతరించారు సాలగ్రామ రూపంలో. ఆ సంఘటన ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం రామానాయుడు అనే ఆవుల యజమాని తిరుపతి దగ్గర నివసించేవాడు. ఆ ప్రాంతంలో కరువు ఏర్పడటంతో ఆవులకు గడ్డి లేక తిరుపతి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చాడు ఆవులను మేపుకుంటూ. అక్కడ గడ్డి ఎక్కువగా ఉండటంతో ఇంకా తన భార్యను తీసుకొని ఆవులతో అక్కడే నివసించసాగాడు. తర్వాత రామానాయుడు అనే వ్యక్తి ఆవులను మేపుకుంటూ ఆవులను పిండగా వచ్చిన పాలతో మజ్జిగ చేసి ప్రజలకు అమ్ముతూ అలా జీవనం సాగించేవాడు. ఒకరోజు పాల నుండి మజ్జిగ చిలుకుతున్నప్పుడు ఆ మజ్జిగలో ఒక రాయి, నల్లగా ఉండే గుండ్రాయి లాగా ఉండే నల్లని రాయి కనిపించింది. అతను ఆ రాయిని చూసి ఏదో ఒక రాయి అనుకొని దూరంగా విసిరేశాడు. తర్వాత రోజు కూడా అదే ఘటన జరిగింది. మజ్జిగ చిలుకుతున్నప్పుడు మజ్జిగ కుండలో అలాగే ఒక నల్లని రాయి కనిపించింది. అతను ఆ రాయిని కూడా దూరంగా విసిరేశాడు. అలా 2 రోజులు వరుసగా జరగటంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత రాత్రి నిద్రిస్తున్నప్పుడు నరసింహస్వామి కలలో సాక్షాత్కరించి తాను ఆ సాలగ్రామ రూపంలో వెలిశానని మజ్జిగ కుండలో తనను తీసి ఆలయంలో ప్రతిష్ఠించవలసిందిగా కోరాడు. అప్పుడు రామానాయుడికి జరిగిన విషయం అర్థమయ్యి ఆ రాయి కోసం వెతకగా నల్లని గుండ్రాయిలాగా ఉండే సాలగ్రామ నరసింహస్వామి విష్ణునామాలతో కనిపించాడు. అప్పుడు ఆయన ఆ సాలగ్రామంని ఒక గుడి కట్టించి అందులో ప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది సాలగ్రామ నరసింహమూర్తి స్వయముగా పెరుగు కుండలో అవతరించినది. ఈ సాలగ్రామ రూపాన్ని మనం నేటికి నరసింహస్వామి వారి గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చు. అలా నరసింహస్వామి సాలగ్రామ రూపాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టిన తర్వాత ఆ గ్రామానికి తరికొండ అనే పేరు వచ్చింది. తమిళంలో తహెర్ అంటే పెరుగు అనే అర్థము ద్రవిడ భాషలో. అలాగే కుండ అంటే పాట్ కదా, అందుకని తరికుండ అని పిలిచేవారు. ఆ తరికొండ ప్రాంతమే ఇప్పుడు కాలక్రమేణా తరిగొండగా మారింది. ఇప్పుడు మనం తరిగొండ అని పిలుస్తున్నాము. అలా మజ్జిగ చిలికితున్నప్పుడు మజ్జిగ కుండ పెరుగు కుండలో వెలిసిన తరికొండ లక్ష్మీ నరసింహస్వామి తరిగొండ లక్ష్మీ నరసింహస్వామిగా ప్రస్తుతం పూజలు సేవలు అందుకుంటున్నారు. తర్వాతి కాలంలో దూర్వాస మహర్షి అభయహస్తాలతో శంకుచక్రాలతో తన ఒడిలో అమ్మవారిని కూర్చొని పెట్టుకున్న నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ మనం చూస్తున్న విగ్రహం అదే. నరసింహస్వామి ఒడిలో అమ్మవారు కూర్చొని భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. శంకుచక్ర నామాలతో తిరునామాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే నరసింహస్వామి గుడి పక్కన ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఉపాలయంగా. ఆ ఉపాలయంలో వెనకాల తిరుమలకు దారి ఉంటుంది అని భక్తులు నమ్ముతారు. ఆ దారి గుండానే తరిగొండ వెంగమాంబ గారు తిరుమలకు వెళ్ళి అక్కడ స్వామివారికి ముత్యాల హారతి నిర్వహించేవారని చెప్తారు. అలాగే ఇక్కడ నరసింహస్వామి వారు ఆంజనేయ స్వామి వారితో పాటు చెంచులక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. చెంచులక్ష్మి వెనకాల మనకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో 2 విగ్రహాలు ఉంటాయి అమ్మవారివి. చెంచులక్ష్మీదేవిది ఒకటి, ఇంకొక లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే తరిగొండ వెంగమాంబ గారి విగ్రహం కూడా ఉంటుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను. అలాగే ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటంటే దూర్వాస మహర్షి స్థాపించిన బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గర సత్య ప్రమాణాలకు నిలయంగా చెప్తారు. ఇక్కడ తప్పు చేసిన వారు సత్య ప్రమాణం చేయాలంటే వాళ్లకు చాలా భయం ఉంటుంది. ఎందుకంటే నరసింహస్వామి వారి నోటి వెంట నిజం చెప్పించి అందరికీ సత్యం తెలియజేస్తారని ఇక్కడ భయపడతారు చాలామంది సత్యప్రమాణం చేయాలంటే. అలా సత్యప్రమాణాలను తీసుకొని మద్రాస్ హైకోర్టు వారు కూడా తమ తీర్పున వెల్లడించారంట. అది గుడి
పూజారి గారు చెప్పారు. అలాగే ఈ నరసింహస్వామి గుడికి 1 కిలోమీటర్ దూరంలోనే కొత్తగా వెంకటేశ్వర స్వామి వారి గుడి కూడా కట్టించారు. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వెంకటేశ్వర స్వామి వారిది. ఇంతటి మహత్కరమైన నరసింహస్వామి లక్ష్మీదేవి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి వారి గుడి కూడా దర్శించుకోండి. అంతేకాకుండా ఈ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడిలో ఇంకొక విశేషం ఏమిటంటే, ఇక్కడ సంతానం కాని వారికి ఈ స్వామివారిని దర్శించుకుంటే త్వరగా సంతానం కలుగుతుందంట. అలాగే వివాహం కాని వారు ఈ స్వామివారిని దర్శించుకుంటే తొందరగా వివాహం జరుగుతుందంట. అది కూడా ఇక్కడ ఒక మహిమ. నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం రోజు తీసిన వీడియో మరుసటి రోజు రథోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. అంటే తేరు అంటారు కదా, అది. అందుకని చాలామంది అంగళ్ళు వేసుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ స్వీట్ స్టాల్స్. అలాగే గాజులు దండలు అమ్మే వాళ్ళు కూడా చాలా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. పూలహారాలు, కొబ్బరికాయలు, టెంకాయలు అన్నీ ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నారు. తేరు జరుగుతుంది కాబట్టి. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విశేషమైన తరిగొండ ఆలయ చరిత్ర. అలాగే తరిగొండ అనే పేరు ఎలా వచ్చింది అని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎవరైనా తరిగొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే కామెంట్లో చెప్పండి. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అని కామెంట్లో తెలపండి. అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టెంపుల్ యొక్క హిస్టరీ, దాని ప్రాముఖ్యత, విశేషాలు అన్నీ వివరిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.